అల్లూరు జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ గంజాయి స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తున్నారు. ఒడిషా నుంచి బైక్ పై తరలిస్తున్న గంజాయిని సీతగుంట జంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నారు. 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మాడుగుల మండలం అనర్భ వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 350 కిలోల గంజాయి పట్టుబడింది. ఇటీవల ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్ లో పెట్టి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టాలని ఒడిషా నుంచే పాడేరుకు రవాణా అవుతుందని పోలీసు అడ్మిన్ తెలిపారు. ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని గంజాయిని నిర్మూలిస్తామని చెప్పారు. quantity of ganja తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. మనకి అది సుమారు 350 కేజీస్ ఆఫ్ గాంజా, 350 కేజీల గాంజాతో ఒక బొలెరో పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకెళ్తుండగా మన పోలీస్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న 3 పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక పైలట్, ఏదైతే ఒక మోటార్ సైకిల్లో వస్తున్న పైలట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒడిశాలో ఇది గంజాయిని ప్రొక్యూర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి మాడుగుల అండ్ పెదబైలు మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద, కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది. ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్లి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం. వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఈ 5,000, 10,000 మనీకి గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఈజీగా తొందరగా మనీ వస్తుందని చెప్పి కొంతమంది యువత దీనికి పాల్పడినట్టు మనకి తెలుస్తుంది.